యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. దేవుని నుంచి దూరంగా తొలగిపోయి ఇష్టము వచ్చిన దారికి మళ్ళడమే అన్ని పాపాలకు మూల పాపం. ఆదాము మొదలుకొని మనుషులంతా ఈ పాపము చేసిన వారే. త్రోవ తప్పిపోవడం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి మన అపరాధాలన్నీ ఇలా త్రోవ తప్పిపోవడంతో సహా క్రీస్తు మీద పడ్డాయి. మన దోష శిక్షను, పాప శిక్షను క్రీస్తు మానుపై మ్రోశాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు చిందించాడు. సర్వ మానవాళి కొరకు యేసు తన ప్రాణమునే త్యాగము చేశాడు. ఎప్పుడైనా ఈ త్యాగాన్ని గుర్తు చేసుకున్నావా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ మరణమును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఈ దినాన్ని మాకు అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.